హాయ్ నమస్తే. నేను మీ నెల్లూరు పిల్లోడిని. ఎలా ఉన్నారు? అందరూ మంచిగున్నారా? నేను మంచిగా ఉన్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే హోమ్ లోన్స్ మాఫియా. దీని మీద మంచి వీడియో చేయాలనుకుంటున్నాను. మీకు చెప్తున్నాను. అందుకే చేస్తున్నాను. సో, ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకొని, ఇంకా బెల్ ఐకాన్ మీద ఓకే అండి. ఎందుకంటే నా నోటిఫికేషన్ అన్నీ వస్తూ ఉంటాయి. మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా ఫాలో అయిపోండి. సేమ్ నెల్లూరు పిల్లోడు అనమాట. మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి మన వీడియోస్ షేర్ చేయండి. రీల్స్ షేర్ చేయండి. కొంతమంది కాకపోయినా కొంతమంది అని మారుతారు మన వీడియోస్ చూసి. సో, ఈరోజు టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోస్‌లోకి వెళ్ళే ముందే నేను కొన్ని కొన్ని చెప్తానండి మీకు. క్లియర్‌గా చెప్తాను. ఎందుకంటే 3 మినిట్స్ వీడియోలో మనం చెప్పలేకపోతున్నాం. పెద్ద వీడియో. సో, నేను ఎవరైతే చాలా మంది నాకు కామెంట్‌లో చెప్తున్నారు. నువ్వు ఏంటబ్బా నువ్వు వాగుతున్నావు అట్లా ఏం లేదు నార్మల్ అని. నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నాను చూడండి. 75 పైసా, 90 పైసా పడుతుంది. ఆ బ్యాంకుల గురించి నేను మాట్లాడట్లేదు. 75 పైసా, 90 పైసా పడే బ్యాంకుల గురించి మాట్లాడలేదు. ఆ బ్యాంక్స్ ఓన్లీ ఎంప్లాయీస్‌కే ఇస్తారు. ఎవరికి? శాలరీ అకౌంట్స్ హోల్డర్స్ ఉంటారు కదా! వాళ్ళకే ఇస్తారు. ఉద్యోగాలు చేసేటోళ్ళకి ఇస్తారు. ఉద్యోగాలు అంటే అందరూ చేసేటోళ్ళకి ఇవ్వరు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఐటీ రిటర్న్స్ కడుతుంటారు కదా! ఐటీ రిటర్న్స్ అంటారు. ఐటీ కట్టేటోళ్ళు వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఆ బ్యాంక్స్‌లో. సేమ్ బ్యాంకు హోల్డర్ అయి ఉండాలి. కస్టమర్ అయి ఉండాలి. శాలరీ అకౌంట్ ఆ బ్యాంక్‌లో ఉంటే వాళ్ళు కంపల్సరీగా మనకు లోన్ అనేది అప్రూవల్ ఇస్తారు వాళ్ళు. వాళ్ళకి బెనిఫిట్స్ ఏందంటే ఇప్పుడు గవర్నమెంట్ వ్యక్తి ఉన్నాడండి. ఒక 30,000 జీతం అనుకోండి. 15,000 వాళ్ళకి సమ్ లాక్స్ ఇచ్చి 15,000 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ కాబట్టి అమౌంట్ ఎంత తీసుకున్నా 15,000 10,000 నుంచి 15,000 మిడిల్ క్లాస్ ఎంప్లాయ్ ఉంటుందనుకో 30,000 అనుకోండి తీసుకున్నాడు. 15,000 కట్ అవుతుంది. మనం ఆలోచించాల్సింది బాగా ఆలోచించండి. ఎంప్లాయీస్‌కి బెనిఫిట్ ఏందంటే ఇయర్ వాళ్ళ సాలరీ పెరుగుతూ పోతుంది. ఇప్పుడు 30 అతనికి 40 అయింది నెక్స్ట్ ఇయర్‌కి. ఇక్కడ 15,000 కట్ అయ్యేది. మిగతా 25,000 వస్తది. ఇంతకుముందు 15,000 వచ్చేది. ఇప్పుడు 10,000 పెరగడం వల్ల అతనికి సాలరీ 25,000 వెళ్తా ఉంది. అలాగా 50,000 వెళ్తే 15,000 కట్ అవుతారు. మిగతా 35,000 సాలరీ వెళ్తూ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి రిస్క్ ఉండదు. ఎందుకంటే 75 పైసా వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వాళ్ళకి బెనిఫిట్ అది. కానీ మనకు అట్లా కాదు కదా! ఈ పల్లెటూరులో అంటే మన రైతులు ఇవన్నీ వీళ్ళందరూ అంటే జాబ్స్ లేని వాళ్ళకి ఇది పక్క టాపిక్. ఇంకో విషయం సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ వీళ్ళు ఐటీ రిటర్న్స్ కడతారు. వీళ్ళకి చాలా అంటే చాలా తక్కువ. చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఇంకా హోమ్ లోన్స్ అనంగానే దీన్ని రిజిస్ట్రేషన్ ఇవన్నీ చూస్తారు. పల్లెటూరులలో ఉండే వీళ్ళకి ఇవ్వాలంటే చాలా కష్టం. వాళ్ళకి ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళకి ఇస్తారు. ఇంకా అంటే ఇప్పుడు సమ్ మండలాలు ఉన్నాయి. సమ్ అదే నియోజకవర్గాల్లో మండలాలు ఉన్నాయి. టౌన్స్‌లోని అవన్నీ కూడా మనకు మున్సిపాలిటీ కిందకి వస్తది. అంటే అక్కడ హైగా ఉంటాయి. ఈ ఇంటి రేట్లు కూడా హైలో ఉంటాయి. అంటే ఐ మీన్ అంకణాలే కొన్ని లక్షల్లో ఉంటాయి. సో, అలాంటి వాళ్ళకి మనకి ఇచ్చేస్తారు. అక్కడ మనం ఉంటే మనం అది అదే మున్సిపాలిటీ ఏమి ఉంటే మనం సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది చూపిస్తే మనకు లోన్ ఇస్తారు అక్కడ కూడా. ఈ బ్యాంక్స్ వాళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద బ్యాంక్స్ 75 పైసలకి ఇస్తారో వాళ్ళు అక్కడ కూడా ఇస్తారు. ఇంక పోతే మన టాపిక్‌లో వచ్చేద్దాం. మన మాఫియా మన టాపిక్‌లోకి వచ్చేద్దాం. మన టాపిక్‌లో వచ్చిన తర్వాత క్లియర్‌గా బాగా వినండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాండ్ బజా బరాత్. నేను ఇక్కడి నుంచి వీళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నా. పల్లెటూర్ల విషయాలు బాగా వినండి. మున్సిపాలిటీ అవ్వలేదు ఇక్కడ పల్లెటూరు విషయాలు. ఇది రిజిస్ట్రేషన్. ఒక ఇంటి రిజిస్ట్రేషన్ చేయాలంటే 80,000 అవుద్ది. సరే మన ఇల్లు మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం ఓకే. ప్రైవేట్ వాళ్ళు వస్తారు. మధ్యలో బ్రోకర్ ఉంటాడు. వాడికి లక్షకి 2,000 కమిషన్. ఎంత? లక్షకి 2,000 కమిషన్. నీ అవసరం. ఏంటి? నీ అవసరానికి నువ్వు తీసేసుకుంటావు. నీకు తెలవదు ఇవన్నీ మెన్షన్ చేయడు. ఇది ఇటు తిరిగి ఇవి ఏం చెప్పండి నీకు. నీకు లోన్ వస్తుంది. 10 లక్షలు లోన్ వస్తుంది. ఇప్పిచ్చేస్తాను. నాకెంత? వాడు లక్షకి 2,000 వాడిస్తాడు. ఎవరు అతను. నీకు 10 లక్షలు అంటే నీకు 10 లక్షలు రాదు. ఇన్సూరెన్స్, కాన్వాసింగ్ ఫీజ్, ప్రాసెసింగ్ ఫీజ్ ఏంటి ఇవన్నీ కట్ అవుతాయి. ఇన్సూరెన్స్ అంటే చాలానే వేస్తారు. బిగ్ అమౌంటే వేస్తారు నీకు. ఒక 10 అనుకోండి 870 అట్లా 130 అట్లా కట్ అవుతుంది. సరే నువ్వు ఎంత పే చేయాలి? 10 ఇయర్స్ పెడతాడు. ఎంత పే చేయాల్సి వస్తుంది చెప్పండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 16%. 16% అంటే ఎట్లా దోలు తీరిపోద్ది. 10 తీసుకుంటే నీకు 870 వస్తే దాదాపు 20 కట్టాలి. ఇది మాఫియానే కదా మాది. చాలామందికి అక్షరాస్యత తక్కువ మన పల్లెటూరులో. చాలామందికి తెలీదు. అవసరానికి ఊబిలో పడిపోతారు. ఏంటి? అవసరానికి ఊబిలో పడిపోతారు. నిజమా కాదు? చాలామంది ప్రాణాలు. కొంతమంది నేను అనకూడదు అనుకుంటా ఈ హౌలేగాళ్ళకి చెప్పి నాకు తలకాయ నొప్పి వస్తుంది. నేను కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయను. ఎందుకంటే వాళ్ళ ఎవరైతే ఇన్సిడెంట్లు జరిగాయో వాళ్ళందరూ కామెంట్లు పెడుతున్నారు. నాకు తెలవాలి కదా ఎవరికి ఏం జరిగింది అనేది. నీకు ఇంటి వాల్యూ పెరగదు బ్రో. నువ్వు అట్లా ఎందుకు చెప్తావు నువ్వు? ఇంటి వాల్యూ పెరగదు కదా నీకేం తెలుసు? నువ్వు తీసుకున్నావు నువ్వు అట్లా కట్టలేక కష్టాలు నేను తీసుకోలేదు రావయ్యా. నేను కష్టాలు చెప్తున్నా వాళ్ళు కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు. అవి నేను క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడు సపోజ్ ఒక ఇల్లు ఉంది. 15 lakhsలో అయిపోతుందా మనకి ఇల్లు? 10 lakhsలో ఇల్లు అయిపోతుందా? దాని మీద మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాం? ఒక 20-25 lakhs. ఎంత పల్లెటూరులో ఎంత మనం తక్కువ వేసుకున్నా 22-25 అవుతుంది. వాడు ఎంత ఇస్తాడు మనకి? బ్యాంకోడు నువ్వు ఎంత కడితే అంత పైసలు నీకు ఈడు. ఈ ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళు ఇవ్వరు. మనం ఆ 75 పైసా వాళ్ళు
దేవుళ్ళు వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే కలుపుపోతాయి మనకి. వాళ్ళు ఇవ్వడం కాకుండా శాలరీ అకౌంట్కి వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడాం అనుకోండి, ఆ బ్యాంకుల గురించి మనకు కలుపుపోతాయి. అడుగు తినాలి మనం ఊర్ల మీద పడి. నేను ఈ బ్యాంకుల గురించి మాట్లాడుతున్నా. ఇంకో విషయం బాగా అర్థమైంది కదా, నేను ఏ బ్యాంకుల గురించి మాట్లాడుతున్నాను? ప్రైవేట్ బ్యాంకుల గురించి మాట్లాడుతున్నాను. దాని మీదే ఫోకస్ పెట్టండి. వీళ్ళు మేనేజర్లు కూడా నాకు కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్లు చేస్తున్నారు. మాకు 20, 30 అంటే సరే నువ్వు ఫస్ట్ నీ బ్యాంక్ పేరు చెప్పండి, అటు చెప్పరు. మింగడానికి వస్తారు, గడపలు దింపించుకుని పోతా ఉంటారు. సో నేను బాగా క్లియర్గా మెన్షన్ చూస్తాను చూడండి. ఇప్పుడు నీ ఇంటి వాల్యూ ఇప్పుడు పల్లెటూరులో నువ్వు ఎంత రోడ్ని 5 పెట్టి కొన్నావు, కట్టావు, కొన్నావు, మొత్తం ల్యాండ్ మొత్తం ఓన్లీ ఇంటికి ఎంత అయితే 25 అవుతుంది. నీ ల్యాండ్ ఉంటుంది ఒక 4-5 lakhs ఉంటుంది కింద ల్యాండ్. సరే మొత్తం 30 అనుకో, ఎంత ఇస్తాడు నీకు? 15 ఇస్తాడు. అంటే నీ ఇంటి వాల్యూ టోటల్ ఎంత నువ్వు వేసుకో, 30, సరే 15 ఇస్తాడు. నీకు 15 వస్తుందా? రాదు. నీకు రిజిస్ట్రేషన్ ఇవన్నీ అంటే, ఈ రిజిస్ట్రేషన్ అంటే మన ఇల్లు మన పేరు మీద ఉంటుంది, అది పక్కన పెడిస్తే ఒక 13.5 అట్లా వస్తుంది. నువ్వు ఎంత కడతావు? 32 అట్లా కడతావు. అంటే 10 yearsకి. ఈ 10 years నీ దగ్గర సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందా? మన దళిద్రం ఏంటంటే మనం దాంట్లో పెట్టుబడి పెడతాం. నిజంగా మనం అంతా ఇలాగే, మనకు ఎక్కడో మన జాబ్ స్టేట్ లేదు, మన జాబ్ స్టాండర్డ్ కాదు, ఏం కాదు. ఉదయం లేసి మనం పనికి వెళ్ళాలి. అన్న నీకు అట్లా అన్నప్పుడు నీకు లోన్ ఎట్లా వస్తుంది? నాకు శాంక్షన్ కాదుగా. చెప్తా ఆ ప్రాసెస్ కూడా చెప్తా. ముందు వినండి, లాస్ట్ వరకు వినండి ప్రశాంతంగా. వినకుండా మధ్యలో కామెంట్లో వద్దు, వినండి. 13.5 ఇస్తాడు. కొంతమంది కామెంట్లు చేస్తున్నారు ఏమని, 5-10 yearsకి మీకు ఇంటి వాల్యూ పెరుగుద్ది కదా బ్రదర్, మీకు ఎందుకు అట్లా అంటున్నారంటే, నేను సపోజ్ నేనే అనుకోండి, వీళ్ళందరూ ఎందుకు, నేనే చెప్తున్నా. 30 పెట్టి ఇంటికి అంత ఇల్లు కట్టాను, నాకు మీరు ఎంత ఇచ్చారు? 15 ఇచ్చారు. దాంట్లో 1.5 పోయింది. 13.5కి నేను 30 కట్టాను. ఎంత? 13 కట్టాను. అంటే మీరు ఇంట్లోకి ఎంత నాకు జమ చేశారు? 13.5 అంటే ఒక 30లో 13.5 అంటే 16.5 లక్షలు నా డబ్బులు. ఇంటికి 16.5 లక్షలు నా డబ్బులు. మీకు ఎంత కట్టాను నేను? ఈ ఇంటికి మీకు ఎంత అప్పు కట్టాను? 30 కట్టాను అనుకోండి. 30 ఒక 16.5 ఎంత? 46.5 లక్ష. అంత వాల్యూ చేస్తుందా 10 సంవత్సరాల తర్వాత? ఇక్కడ 46.5 లక్ష వాల్యూ చేస్తుందా? బుర్ర ఉందా లేదా రావు మీకు అందరికీ? బుద్ధి జ్ఞానం ఉందా లేదా? థింకింగ్ లేదా? రెక్కలు రావా మీకు? సరే, ఈ 10 సంవత్సరాలు నువ్వు బతుకుంటావా? నేను ఇంకోటి క్లెయిమ్ అవుతుంది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది అంటే బుర్ర బద్దలు కొట్టుకొని చెప్తున్నా. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. ఎవరికి క్లెయిమ్ అవుతుంది? 75 పైసా జాబ్ హోల్డర్స్ ఉన్నారు కదా, వాళ్ళు క్లెయిమ్ అవుతుంది. వాళ్ళు కడతారో లేదో నాకు తెలియదు. దాదాపు కట్టరేమో మేబీ, నాకు తెలిసి 75 పైసా. ఆ బ్యాంకుల గురించి అవి దేవుళ్ళు దేవతల ఆ బ్యాంకులు, అమ్మో వాళ్ళ గురించి మనం పోతే పుట్టగదులుగానే ఉండవు. మనం ఆ బ్యాంకుల గురించి నేను మాట్లాడట్లా. నేను మాట్లాడేది ప్రైవేట్ బ్యాంకుల గురించి. క్లెయిమ్ అవుతుంది, హాఫ్ అమౌంట్ కట్టాలి. నీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇట్లా 10 years నీకు నడుస్తుందా? అంటే ఇప్పుడు వస్తుంది ప్రజెంట్ ఒక ముగ్గురు సంపాదిస్తున్నారు. ఈ ముగ్గురు ఇట్లా నడుస్తూనే ఉంటుందా? లాంగ్ లెంత్గా నడుస్తూనే ఉంటుందా? వస్తూనే ఉంటుందా ఇన్కమ్ నీకు? ఆలోచి బ్రదర్. మనకు వయసు పెరిగే కొద్దీ మనం ముసలితనం ఎట్లా వస్తుందో, మనకు ఓపిక తగ్గిపోతుందో, ఒక ఇంటి వయసు పెరిగే కొద్దీ ఇంట్లో ఉండే పటుత్వం కూడా తగ్గిపోద్ది. గట్టిదనం తగ్గిపోద్ది. ఒక 15 years 10 yearsకి ఇప్పుడు ఉండే ఈ మెటీరియల్స్కి చాలామంది మనం కాంట్రాక్ట్లో ఇచ్చేస్తాం. వాళ్ళు ఎట్ట పడితే అట్లా కడతారు. 5-6 సంవత్సరాలకి మొత్తం ఉట్టుతూ ఉంటాయి. నీ కర్మకాలి అది ఏదైనా పోయినా ఇల్లు అయినా నువ్వు కట్టాల్సిందే ఈఎంఐ. నువ్వు బాగా గుర్తుపెట్టుకో. నీకేం చెప్పాను? 46.5 లక్షలు ఎట్లయింది? నేను 30 లక్షలు పెట్టిన ఇల్లు కట్టాను. నువ్వు నాకు ఎంత ఇస్తున్నావు? 13.5 లక్షలు ఇస్తున్నావు. దాంట్లో ప్రాసెసింగ్ ఇదంతా కొట్టేస్తున్నావు. నేను నీకు ఎంత పే చేస్తున్నా? 30 లక్షలు పే చేస్తున్నా. అంటే 30 లక్షలు నువ్వు 13.5 లక్షలు ఇస్తే మిగతా 16.5 లక్షలు నా డబ్బులే కదా. 16.5 లక్ష ఒక 30 లక్షలు 46.5 లక్షలు వాల్యూ చేస్తుందా? ఆలోచించి క్లియర్గా ఈ పాయింట్స్ చెప్పడానికి నేను ఫుల్ వీడియో తీస్తాను. ఎందుకంటే ఈ పాయింట్లు చెప్పడానికి ఇవి చాలా మందికి అర్థం అవ్వట్లేదు. ఓకేనా? ఇంతవరకు బాగుంది. మీకు అంత అవసరం లేకుండా లోన్ ఎవరు తీసుకున్నారు? అరే హలోగా నువ్వు ఫస్ట్ చెప్పినవరా ఇదన్నీ? మీరే వస్తారు, ఆ సార్కి 500 ఇవ్వాలి, ఈ సార్కి 1000 రూపాయలు ఇవ్వాలి, అప్పుడు లోన్ శాంక్షన్ అవుతుంది. అసలే మాకు ఏం లేవు ఇక్కడ. నిజంగా మా వాళ్ళు చాలా అసలు వాళ్ళకి తెలియదండి. నిజంగా చాలా మంచోళ్ళు వీళ్ళంతా. వీళ్ళకి కర్నింగ్ మైండ్ సెట్ ఉండదు. వీళ్ళలో కర్నింగ్ మైండ్ సెట్ ఉండేటోడే బ్రోకర్గా ఉంటాడు. వీళ్ళలో నేనే బతకాలి, నా వాళ్ళే బతకాలి అని కర్నింగ్ మైండ్ సెట్ ఉండేటోళ్ళే లోన్ ఇప్పించిన తర్వాత వీళ్ళ దగ్గర ఎంతో కొంత దబ్బుతాడు. 2,000 3,000 కమిషన్, 1000కి 1,00,000కి 2,000 వాళ్ళ దగ్గర దబ్బుతారు. ఈసారి వస్తాడు ఒక 1000 రూపాయలు ఇవ్వాలి. సార్ ఎట్లా సార్? మీకు బర్రెలో ఉండాలి, ఎట్లా చేద్దాం సార్? పలానా వాళ్ళది పెట్టి తీసేద్దాం, దాంట్లో ఉంది మొత్తం. మనం సార్ వాళ్ళు వచ్చేది 1,000 ఇస్తే కమిషన్ వద్ది. వచ్చినోడల్లా దోచుకుంటాడు. ముందు వీళ్ళ దగ్గర ఉన్న కాడికి దోచేసుకుంటాడు మొత్తం. వెనక ముందు ఆలోచుడు దోచేసుకోవడమే. అట్లా హోమ్ లోన్ ఇప్పిస్తారనమాట. తర్వాత వీడు సంఖ నాకాలి. తర్వాత తీసుకున్నాడు సంఖ నాకుతున్నాడు. 4.5 లక్షల మంది చూస్తే ఒక 20-30 మంది తప్ప మిగతా 4.5 లక్షలో 4,50,000 మంది చూస్తే దాంట్లో 4,30,000 మందికి నచ్చింది. నీ ఒక 20,000 మందికి నచ్చలేదు అనుకోండి, నా తప్ప. ఉన్నది ఫ్యాక్ట్గా చెప్తున్నాను నేను. అర్థమైంది కదా? వాల్యూ పెరగదు. ఎక్కడ పెరగదురా? నీ మొహం ఎక్కడ పెరగదురా భయ్? పెరగదు.
మనం 30 లక్షలు పెట్టుకున్న ఇంటికి వీడు మనకు ఎంత ఇస్తాడు? 13.5 లక్షలు ఇస్తాడు. అలాగేనా? మనం ఎంత కడుతున్నాం? 13.5కి 30 కడుతున్నాం. ఈ 30 ఒక 13.5 16.5 46.5 లక్ష. అది క్యాల్కులేషన్ సరిపోయింది కదా. ఈ జీవితాంతం దీని అమ్మ జీవితం ఉదయం లేస్తే ఈఎంఐ నెల తిరిగే లోపల ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు. కట్టకున్నావా, ఒక్క నెల లేట్ అయిందా, చెక్ బౌన్స్, డిలే పేమెంట్, ఓవర్ డ్యూ, ఇలా 4-5 రకాలు చెక్ వేస్తారనమాట. ఓవర్ డ్యూ పడితే 1600 2000 ఎంతో కొంత పడుద్ది. క్రెడిట్ స్కోర్ తగ్గద్ది. అది మామూలు పేమెంట్లు, క్రెడిట్ కార్డ్ అంటే పెద్ద అది అనిపించదు. ఇది లోన్ పేమెంట్, 16 lakhs లోన్ పేమెంట్ అన్న, 15 lakhs లోన్ పేమెంట్. దీనికి బాగా చెక్ వేస్తారు. నీకు ఇంక దగ్గర లోన్ వస్తుందా? రాదు. ఆల్రెడీ నువ్వు 16 లక్షలు తీసుకున్నావు కదా, నీకు లోన్ ఎట్లా వస్తుంది? రాదు. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్లు ఉందా? రాదు. నేను నిజంగా అందరు అంటున్నారు నువ్వు లోన్ తీసుకున్నావు, నువ్వు అందుకే నీ బాధలు నువ్వు చెప్తున్నావు. నేను తీసుకోలేదు భయా. నా ఫ్రెండ్స్ తీసుకున్నారు, నా బంధువులు తీసుకున్నారు, నా రిలేటివ్స్, నా ఇంటి చుట్టుపక్కల ఎవరైనా తీసుకొని వాళ్ళ బాధ నా బాధే. వాళ్ళ బాధ ఉదయం లేసి నేను చూస్తాను, అది అర్థమవుతుంది. నా ఫ్రెండ్స్ ఉన్నారు బయట. నేను 75 పైసా, అది వాళ్ళు దేవుళ్ళు. కస్టమర్లకి ఇంక మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎంప్లాయీస్కి ఇస్తారు కదా దేవుళ్ళు వాళ్ళు. 75 పైసా అది క్లెయిమ్ అయితే A to Z మొత్తం ఉంటుంది. వాళ్ళ శాలరీ పెరుగుతూనే పోతుంది. ఇక్కడ అట్లా కాదు కదా, తగ్గుతూ వస్తుంది. ఆశ, మనిషికి ఆశ చూపిస్తారు. ఆ బరిలోనే పక్కన వాళ్ళు బరిలోనే ఓకే. ఇంకొకటి ఈ తొందరలో ఈ పల్లెటూళ్ళలో జరిగే ఇంకోటి ఏంటంటే, అది మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి. అది ల్యాండ్ మనకు రిజిస్ట్రేషన్ అయితే చాలు. ఏ ల్యాండ్ ఏదో ఒక ల్యాండ్ దాని మీద పెట్టి చేయించేసుకున్నాం. అది వాళ్ళ తప్పు లేదు, మన తప్పు. మనం సర్వే నెంబర్లో చూసుకోం, నా పిండా కూడా చూసుకోం, ఏం చూసుకోం మనం. ఇంకేం చేయమంటారు చెప్పండి? ఇవన్నీ తిరిగి వాడు ఇంటిలో తీరే లోపల ఇటు చచ్చిపోతాడు. నిజంగా చెప్తున్నాను కదా. ఇటు చచ్చిపోయిన తర్వాత ఇక్కడ ఇంకో టాపిక్, ఇక్కడ చచ్చిపోయిన తర్వాత నీ లోన్ క్లెయిమ్ అవ్వదు. నామినీ పెట్టుంటావు, నీ పిల్లలు ఉంటారు, వారసత్వం. ఈ నా లోన్ అంటే కాదు, నువ్వు 60 పేజీల మీద సంతకాలు పెట్టుంటావు. నిన్ను ముడ్డి మీద దాన్ని బయటికి నెట్టి ముందు ఇంటి తాళాలు వేస్తారు. తర్వాత ఇల్లు జప్తు చేసిన తర్వాత వేలం పాటేస్తారు. ఆ వేలం పాటలో నువ్వు పాడుకుంటామంటే పాడుకో, వాళ్ళకి ఎంత టార్గెట్ ఉంటుంది. నీ డబ్బులు పొంగ ఏదైనా మిగిలితే నీ మొహాన్ని ఇస్తారు. ఇంకా ప్రైవేట్ బ్యాంకుల గురించి ఇంతకన్నా చెప్పాలా? చెప్తా. రేపు ఇంకా పాయింట్స్ పట్టుకొని వచ్చి మీరు ఏదైనా పాయింట్లు చెప్పండి నా కామెంట్ సెక్షన్లో. ఆ పాయింట్లు మీ ముందు పెడతాను నేను, కంపల్సరీగా పెడతాను. నేను పెట్టకుండా ఎక్కడికి పోను, కంపల్సరీగా పెడతాను. తొందరగా చెప్తున్నాం అంటే స్కిప్ చేసేస్తారు మీరు. వీడియో ఫస్ట్ ముందు నుంచి చూడరు, ప్రశాంతంగా చూడండి వీడియో ఒకసారి. ఓకేనా? ఇలాంటి మంచి వీడియోల కోసం మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత మంచిగా వీడియోలు తీయగలుగుతాను. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంత సపోర్ట్గా చేస్తే నేను అంత మంచిగా వీడియోలు చేయగలుగుతాను. ఎందుకు అంటే మోటివేషన్. మీరంతా నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే అరే నా వీడియో ఇంతమందికి రీచ్ అవుతుంది, నన్ను ఇంతమంది ఫాలో అవుతున్నారు, ఇంతమంది నన్ను ఇష్టపడుతున్నారు, వీళ్ళలో నేను ఒక్కడిని అనుకుంటున్నారు అని ఒకటి ఉంటుంది. నాకు టాపిక్ అనేది మనసులో ఒకటి ఉంటుంది. నలుగురు చూసినారే నువ్వు మంచిగా తీస్తున్నావు, మంచిగా రీచ్ వస్తుంది, ఇలాంటి వీడియోలు చేయరా అంటారు. కానీ నేను ఇంత వాగి ఇంత చేసిన తర్వాత మీరు నన్ను ఎవరో ఏం పట్టించుకోలేదు అనుకోండి, వీడికి ఎందుకు రా ఉడాలగాడికి అంటారు. అదనమాట. నెల్లూరు పిల్లోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. మీ ఫ్రెండ్స్ అందరికి పంపించండి. మంచి వీడియోలు మీకోసం వస్తాను, కంపల్సరీగా వస్తాను. సరేనా? సైనింగ్ ఆఫ్. మన ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, మర్చిపోకండి. నెల్లూరు పిల్లోడు, నా పేరు ఫయాజ్, మనది నెల్లూరు. నేను మీలో ఒకడిని. నేను అనుకుంటున్నా, మీరు అనుకోవాలి, కంపల్సరీగా అనుకుంటారు. జై శ్రీరామ్, అల్లాహ్ అక్బర్, జై హింద్.